దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. హబక్కూకు గ్రంథం నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. 1వ అధ్యాయంలో చూస్తే అతను అంటాడు, యెహోవా నేను మొర్రపెట్టినను నువ్వెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారం జరుగుతున్నది, నేను నీకు మొర్రపెట్టినను నీవు రక్షింపబోయి ఉన్నావు. నన్నెందుకు దోషమును చూడనిస్తున్నావు? బాధను నీ వేళ ఊరకనే చూచుతున్నావు అని దేవుణ్ణి అడిగి ప్రశ్నించి చివరికి అతను తెలుసుకుని చివరిగా మాట్లాడుతున్న సంగతి ఒకటి చూద్దాం. ఏమంటున్నాడంటే చివరి అధ్యాయంలో 17 వచనం, 3వ అధ్యాయం 17, అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను చేనులోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను సాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడికాల వల్లే చేయను. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను. ఏం చేయవు ఏంటి ప్రభువా, నా మొర ఆలకించవేంటి అని చెప్పి అడిగిన హబక్కూకే చివరిలో తన స్థితిని మార్చుకొని అర్థం చేసుకొని దేవుణ్ణి ఆరాధించుతున్న స్థితి చూస్తే చూడండి, అన్నాడు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకపోయినను చేనులోని పైరు పంటకు రాకపోయినను నీవే నా దిక్కు, నీవే నా ప్రభు, నీవే నా బలము, నీవే నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయుదు అంటున్నారు. ఇది నిజమైన ఆరాధన. అక్కడ యోబు గారు కూడా దేవుడు ఇచ్చెను, దేవుడు తీసుకుని పోయాను. గొప్ప ధనవంతుడు, ఆ దేశంలో అతని కన్నా గొప్ప ధనవంతుడు లేడు. యోబు కన్నా మంచి మర్యాదలు కలిగిన వ్యక్తి లేడు. అతను రోడ్డు మీద నడిచి వెళ్తుంటే అందరూ చిన్నలు పెద్దలు కూడా లేచి నమస్కారం చేసే స్థితి. దేవుడికి అంతగా లోబడి బలి అర్పణలు అర్పిస్తున్న స్థితి. దేవుడే అతని గురించి సాక్ష్యం ఇచ్చిన స్థితి. అంతటి నీతిమంతుడు లేడని. అలాంటి యోబు ఏమంటాడంటే సమస్తం కోల్పోయిన తర్వాత, పిల్లలను సైతం కోల్పోయి ఆస్తులను సైతం కోల్పోయిన తర్వాత మాట్లాడుతున్నాడు, దేవుడిచ్చెను, దేవుడు తీసుకుని పోయాను. అది నిజమైన ఆరాధన. ఆరాధన అంటే అవదు. కానీ ఇదిగో ఇటువంటి పరిస్థితుల్లో దేవుని మీద నమ్మకం ఉంచి దేవుడి మీద మనము బలముగా ఆనుకొని ఆయన బలాన్ని చూడాలని, ఆయన అన్యాయస్తుడు కాదని, ఆయన మనల్ని కాచేవాడని, మేపేవాడని, మనల్ని సృష్టించింది ఆయనని మనకు తెలియని సంగతి ఆయనకి ముందే తెలుసని మనం గుర్తెరిగితే నిజమైన ఆరాధన చేయగలుగుతాం. అది నిజమైన ఆరాధన. ఏమీ జరగనప్పుడు, విశ్వసించినప్పుడు, జరగనప్పుడు, ఎదురు చూస్తున్నప్పుడు నిరీక్షణ కోల్పోకుండా ఆ నిరీక్షణలో కొనసాగడం అనేది నిజమైన ఆరాధన. సంవత్సరాలు గడుస్తున్న స్వస్థత రాక 38 సంవత్సరాలు కోనేరు దగ్గర పడి ఉన్న వ్యక్తి, 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన వ్యక్తి, దెయ్యం పట్టిన వ్యక్తి, పిల్ల దెయ్యం పట్టి ఉండగా కనాను స్త్రీ వెంటబడిన పరిస్థితి, ఇవన్నీ చూస్తే ఎంత విశ్వాసంతో ఆరాధించారో దేవుణ్ణి మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మన జీవితాల్లో కూడా ఇప్పుడు కూడా ఆ కార్యాన్ని చూడలేనప్పుడు దేవుడు చేయగలడు, ఏమైనా చేయగలడు, సమస్తము సాధ్యమే, అన్నీ సాధ్యమే, నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని అడిగిన దేవుడు. కానీ ఎందుకో కొన్ని సమయాల్లో ఆలస్యము అని అనిపించేటట్టుగా, మనకి ఆలస్యము అని అనిపించేటట్టుగా ఉంటుంది కొన్ని స్థితిగతులు. అప్పుడు నిజమైన నిరీక్షణ, ఆయన యందు ఉంచిన విశ్వాసమే నిజమైన ఆరాధన. చేయనివాడు కాదు, మనకి కీడు చేసేవాడు కాదు, మేలు చేసేవాడే. ఆ కీడుని బట్టి మేలు చేసేవాడే. ఒకవేళ కీడు అనుమతించినప్పటికీ కూడా జరుగుతున్న పరిస్థితులు చూస్తే ఘోరంగా భరించలేనంత భారంగా కనబడుతున్నప్పటికీ కూడా భరించలేనంత శ్రమ నీకు కలగచేయను అన్నాడు. నీ చింత నా మీద మోపు, నువ్వు చింతించడం వల్ల మూరడు ఎక్కువ కాదు, తక్కువ కాదు అన్నాడు. కనుక ఈ మాటలన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటే మనం బలం తెచ్చుకోగలుగుతాం, దేవుణ్ణి ఆరాధించగలుగుతాం.
అది నిజమైన ఆరాధన. ఆరాధన అంటే విశ్వసించడంలో లోపం లేకుండా ఉండడం. జరగకపోయినప్పటికీ కూడా మనం అనుకున్నది ఆయన చిత్తం కానప్పుడు, ఆయన చిత్తం వేరే అయి ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన మీద విశ్వాసం ఉంచడమే నిజమైన ఆరాధన. ఆ ఆరాధన ఆయనకి ఎంతో ప్రీతికరమైనది. దేవుడి మాట దీవించును గాక.